ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వానికి ఇటు పాకిస్తాన్కి మధ్య ఒక భీకర సమరం జరుగుతుంది. ఇటు పాక్ బోర్డర్ అంటారు. ఈ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న సరిహద్దు పేరు జోరాన్ లైన్. 2600 కిలోమీటర్ల జోరాన్ లైన్. ఇది హిందూ కుష్ కిర్దార్ అనే మౌంటైన్స్లో ఉంటుంది అనమాట. హిమాలయన్ మౌంటైన్స్ యొక్క ఎక్స్టెన్షన్ అయిన హిందూ కుష్ ప్రపంచంలోనే అతి దారుణమైన మౌంటైనియస్ టెరిటరీ హిందూ కుష్ కిర్దార్ మౌంటైనియస్ రేంజ్ ఉంటుంది. ఇటు కాబూల్ అని, ఇండస్ రివర్ సిస్టమ్ అని ఈ రివర్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఇది చాలా భయంకరంగా ఉంటుంది అనమాట మౌంటైనియస్ టెరిటరీ. ఈ టెరిటరీలో యుద్ధం అనేది చాలా భీకరంగా జరుగుతుంది. పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇటు తాలిబాన్ అవుట్ పోస్టుల మీద అటాక్ చేసి చాలా అవుట్ పోస్టులను తన ఆధీనంలో తీసుకుంటుంది అనమాట. జురాన్ లైన్ వెంబడి అటువైపు ఏం చేస్తుంది, ఆఫ్ఘాన్లో ఉన్న తాలిబాన్ సైనికులు కూడా ఇటు పాకిస్తాన్లో ఉన్న 58 మంది పాకిస్తాన్ సైనికులను చంపేశారని తెలుస్తుంది. ఇటు పాకిస్తాన్ కూడా ఏం చెప్తుంది, నేను 300 మంది తాలిబాన్ ఆర్మీని నేను చంపానని చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ యుద్ధ వాతావరణాన్ని పరిశీలిస్తే అన్ని న్యూస్ పేపర్లో అన్నీ అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని గమనిస్తే మనకు చేసేది ఏంటంటే ఇటు తాలిబాన్ తీవ్రంగా నష్టపోతుంది, పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుంది. కానీ ఇక్కడ తాలిబాన్ నష్టపోతుంది అంటే అది వీక్నెస్ ఉంటుంది, బలహీనంగా ఉంది. కానీ ఒక అధునాతనమైన సైన్యం ఉన్న పాకిస్తాన్లే 58 నుంచి 60 మంది సైనికులు కోల్పోవడం అంటే అక్కడ భీకర సమరం ఎలా ఉందో అనేది మనకు అర్థమవుతుంది. తాలిబాన్ ఏం చెప్తుందంటే, తాలిబాన్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే పాకిస్తాన్ ISIS